ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న కార్బన్ వ్యర్థాలలో 10% వస్త్ర పరిశ్రమ వ్యర్థాలదే. దీని గురించి ఒకసారి చూద్దాం. అంటే మొత్తం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న కాలుష్యాలలోనే 10% వాటా వస్త్ర వ్యర్థాలది అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ పరిశ్రమ సర్వేగంగా విస్తరిస్తుంది. సుమారు 140 లక్షల కోట్ల వ్యాపారాన్ని కలిగిస్తుందన్నమాట ఫ్యాషన్ పరిశ్రమ. అలాగే 8 కోట్ల మందికి ఉపాధి కూడా ఇస్తుంది. ఇది ఒకవైపు. మరోవైపు 10% వర్గాలని ఈ ఫ్యాషన్ పరిశ్రమకే కారణం అనమాట. నౌక రవాణా వల్ల విడుదలయ్యే దానికంటే ఎక్కువగా, అంటే నౌకా రవాణా వల్ల విడుదలయ్యే దానికంటే ఎక్కువగా 160 కోట్ల టన్నుల బొగ్గు పులుసు వాయువుని వస్త్ర పరిశ్రమ నుంచి విడుదలవుతుంది. వస్త్ర పరిశ్రమ నుంచి 160 కోట్ల టన్నుల బొగ్గు పులుసు వాయువు విడుదలవుతున్నమాట ప్రతి సంవత్సరం. 2030 నాటికి ఫ్యాషన్ పరిశ్రమ నుంచి వెలువడే హానికర గ్రీన్ హౌస్లు ఇంకా పెరగవచ్చని అంచనా వేస్తున్నమాట. వస్త్రాల తయారీలో అభివృద్ధి చెందిన దేశాలు ముందుంటే వాటిని ఎక్కువగా ధనిక దేశాలు వినియోగిస్తున్నాయి. భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తుల్లో 14% వాటా వస్త్ర పరిశ్రమదే. ప్రపంచ వస్త్ర ఎగుమతుల్లో భారత్ 2వ స్థానం ఆక్రమిస్తుందట. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతున్న కొద్దీ భూమికి వస్త్ర భారం అధికమవుతుంది. ప్రపంచ తలసరి వస్త్ర ఉత్పత్తి 1975లో 8.4 కిలోలు ఉండేదన్నమాట. అది 2021 నాటికి 14 కిలోలు అయింది తలసరి ఉత్పత్తి. ప్రపంచ తలసరి వస్త్ర ఉత్పత్తి 1975లో 8.4 కేజీలే. కానీ 2021 నాటికి అది 14 కిలోలు అయింది. కానీ 2030 నాటికి అది 18 కిలోలకి ఎగబోతుందని అంచనా వేస్తున్నారు. జనాభా పెరుగుతో పాటు వస్త్ర పరిశ్రమ అంతకంతకు విస్తరిస్తుంది. ప్రస్తుతం ఏటా 15,000 కోట్ల టన్నుల వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయి. 15,000 కోట్ల టన్నుల వస్త్రాలు ఉత్పత్తి అన్నమాట ప్రపంచవ్యాప్తంగా. అందులో 4 కోట్ల టన్నుల మేర వినియోగదారుల చేతికి చేరకుండానే పోగుపడిపోతున్నాయి. అంటే 15,000 కోట్ల టన్నుల ఉత్పత్తి అయితే అందులో 4 కోట్ల టన్నులు వినియోగదారులు చేరకుండానే అవుతుందన్నమాట. ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ వస్తున్నది వినియోగదారులు అభివృద్ధిగా మారిపోతున్నాయి. వారు కొనుగోలు చేసిన దుస్తులు 80% ఏడాది తర్వాత అసలు వినియోగానికి నోచుకోవటం లేదని అంచనా. వస్త్ర పరిశ్రమలో నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. పత్తి ఉత్పత్తి మొదలు నూలు తయారీ, అద్దము, ఫినిషింగ్ వంటి దశలో నీరు అధికంగా వినియోగిస్తారు. ఒక జత జీన్స్ ఉత్పత్తి చేయడానికి 2,000 గ్యాలన్ల నీరు అవసరం. ఒక జత జీన్స్ ఉత్పత్తికి 2,000 గ్యాలన్ల నీరు అవసరం అంటాయి. ఈ ఉత్పత్తి ప్రక్రియ పూర్తి చేయడానికి భారీగా ఘనజల వ్యర్థాలు కూడా విడుదలవుతున్నాయి. ముఖ్యంగా రంగులు, బ్లీచ్ వంటి ప్రమాదకర రసాయనాలు నదుల్లో చేరుతున్నాయన్నమాట. అందువల్ల ప్రపంచ నీటి కాలుష్యం కూడా వస్త్ర పరిశ్రమ 2వ స్థానంలో ఉంది ప్రపంచ నీటి కాలుష్యానికి. పాలిస్టర్ ఉత్పత్తుల వల్ల కార్బన్ ఉద్వర్గాలు విపరీతంగా వెలువడుతున్నాయి. చాలా వస్త్ర పరిశ్రమలు వ్యర్థ జలాన్ని శుద్ధి చేయకుండానే సమీప కాలువలు, నదుల్లో వదులుతున్నాయి. దాంతో జనవనరులు కాలుష్య కాసాలుగా మారుతున్నాయి. తమిళనాడు తిరుప్పులో ప్రవహించే నోయల్ నది ఇందుకు ఉదాహరణ. సుమారు 6,000 వస్త్ర దుకాణాల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు కలిసినంతటి ఈ నది పూర్తిగా కలుషితమైందన్నమాట. తిరుపూర్లో నోయల్ నది. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం నోయల్ నదిలో చేరిన వ్యర్థ రసాయనాల కారణంగా చుట్టుపక్కల 20,000 హెక్టార్ల భూమి సారం కోల్పోయింది. రాజస్థాన్ జిల్లాలోని పాలి జిల్లా గుండా ప్రవహించే బాండీ నది సైతం పరిసర కాలుష్యానికి బలైంది. మనం ధరించే దుస్తులు 62% సింథటిక్ ఫైబర్తో తయారవుతాయి. సముద్రంలో చేరుతున్న సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులో 30% ఇటువంటి వస్త్ర వ్యర్థాల నుంచి వస్తున్నాయి. పలు అధ్యయనం కూడా ఇదే చెప్తుంది. వస్త్ర పరిశ్రమ ద్వారా విడుదలయ్యే విషపూరిత కానీ ఘన వ్యర్థాలని మరో సమస్య. దుస్తులు కత్తిరింపు తర్వాత మిగిలిపోయిన ముక్కలు, రీల్స్ వంటి వాటిని రీసైక్లింగ్ చేయకపోవడం వల్ల దీర్ఘకాలంలో పర్యావరణానికి హాని కలుగుతుంది. సాధారణ వస్త్ర వ్యర్థాలు వదిలించుకోవడానికి వాటిని తగలబెడుతుంటారు. దాంతో విషవాయు భారీగా విడుదలవుతుంటాయి. వ్యర్థాలుగా పోగుపడుతున్న దుస్తులను సేకరించి పునర్వినియోగానికి పంపించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవస్థ ఇంకా ప్రారంభ దశలో ఉందన్నమాట. పర్యావరణానికి దుస్తుల వినియోగాన్ని పెంచడంతో పాటు ఫ్యాషన్ రంగంలో వాటికి విశేష ప్రాధాన్యత కల్పించాలి. అప్పుడే సహజమైన కాపాడుకోవడంతో పాటు భూమిని జలడాన్ని కాపాడుకోగలుగుతాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు 8 కేజీలు ఉత్పత్తి అయ్యేది, కానీ ఇప్పుడు 17 కేజీలు తలసరిగా ఉత్పత్తి అవుతుంది. 17 కేజీలు భవిష్యత్తులో. ఈ విధంగా 120 కోట్ల టన్నుల బొగ్గు పులుసు వాయువు కారణం కూడా ఇదే కారణం. అలాగే తిరుపూర్లోని నోయల్ నది, రాజస్థాన్లోని ఈ బాండీ నది కూడా కలుషితం అయిపోయింది వస్త్ర దుకాణాల వల్ల. ఇది వస్త్ర పరిశ్రమ వల్ల వచ్చే నష్టాలు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.